ముఖ్యంగా అపుస్మా అనేటువంటి సంఘం ఈ ఏర్పాటు చేసినటువంటి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల కార్యక్రమాన్ని కవరేజీకి ఇచ్చి సహకరిస్తున్నటువంటి అన్ని మీడియా సంఘాలకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సంఘం ఏర్పడినప్పటి నుంచి కూడా ఒక రకంగా ప్రభుత్వ ఉపాధ్యాయులకు ప్రభుత్వం ఏ విధంగా అయితే ఎంకరేజ్ చేస్తూ అవార్డులను ఇచ్చి ప్రోత్సహిస్తుందో అదే క్రమంలో ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్నటువంటి దాదాపుగా 10 సంవత్సరాలకు పైబడి ఒక పాఠశాలలో పనిచేసేటువంటి మంచి ఉపాధ్యాయులు పాఠశాల యొక్క అభివృద్ధిలోనూ విద్యాభివృద్ధిలోనూ పిల్లల యొక్క భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నిరంతరం శ్రమించేటువంటి తపన కలిగినటువంటి విద్యార్థుల ఉపాధ్యాయులను వాళ్ళని గౌరవించుకోవడం మా యొక్క ధర్మంగా భావించి ఏ సహకారం లేకపోయినా ఎవరి సహకారం లేకపోయినా సంఘం అంతా కూడా కలిసికట్టుగా మేము మెంబర్ల అందరం కూడా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని గత 3 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా ఈ మా పాఠశాలలు ప్రైవేటు పాఠశాలలు కడప జిల్లాలో కానీ అలాగే బయట అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి అపుస్మా పాఠశాలల సభ్యులను అందరం కలిసి అక్కడ పనిచేసేటువంటి ఉపాధ్యాయులకు ప్రతి సంవత్సరం కూడా ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులతో పాటు వాళ్ళను ఘనంగా సత్కరించి వాళ్ళ యొక్క సేవలను గుర్తుకు తెచ్చుకుంటూ వారిని సన్మానిస్తూ ఇతరులను కూడా వాళ్ళ యొక్క స్ఫూర్తిని పొందే విధంగా ఇటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుంటూ అపుస్మా ముందుకెళ్తోంది. ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా రాబోయే సంవత్సరాల్లో కూడా ప్రైవేటు పాఠశాలలో ఒక నిబద్ధతతో పనిచేసేటువంటి ఉపాధ్యాయులను తప్పనిసరిగా ఇంతకంటే ఘనంగా సత్కరించుకోవాలన్నటువంటి ఆలోచన మాకుంది. అలాగే ప్రభుత్వం కూడా ప్రైవేటు పాఠశాలలో పనిచేసేటువంటి ఉపాధ్యాయులను దృష్టిలో పెట్టుకొని మేము కొన్ని డిమాండ్స్ ప్రైవేట్ పాఠశాలలో పనిచేసేటువంటి ఉపాధ్యాయునికి హెల్త్ కార్డులు అలాగే కనీసం 2 ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా బాగానే ఉంటారు. కానీ ఈరోజు ఉపాధ్యాయ వృత్తి అంటే సమాజంలో ఒక రకంగా చిన్న చూపు అవుతుంది. మరి ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థలో 10వ తరగతి అయిపోయిన తర్వాత అందరూ కూడా ఎంపీసీ బైపీసీ గ్రూపులకు వెళ్ళిపోయి ఆర్ట్స్ గ్రూపులకు వచ్చేటువంటి పరిస్థితి లేక కొన్ని సబ్జెక్టులలో ఉపాధ్యాయులు కూడా దొరకలేనటువంటి పరిస్థితి ఎదురవుతుంది. మరి ఇది మారాలి అంటే ప్రభుత్వం కూడా కొంత చొరవ చూపాల్సినటువంటి అవసరం ఉంది. అన్ని బ్రాంచులకు ఆర్ట్స్ గ్రూపులకు కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా ప్రభుత్వం కూడా చేయూతను అందించి ఆర్ట్స్ గ్రూపుల్లో ఈరోజు ఆర్ట్స్ గ్రూపులో చేరితే భవిష్యత్తు లేదన్నటువంటి ఒక అభిప్రాయం ప్రజల్లోకి వెళ్ళిపోయింది. కాబట్టి ఆ అభిప్రాయాన్ని తొలగించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి అన్ని వృత్తులను తయారు చేయగలిగేటువంటి ఏకైక వృత్తి ఉపాధ్యాయ వృత్తి మాత్రమే. సమాజంలో ఈ ఒక్కొక్కరు ఒక్కొక్క డిపార్ట్మెంట్ తయారు చేసిన సమాజంలో అన్ని డిపార్ట్మెంట్లు తయారు చేసిన ఉపాధ్యాయ వృత్తి మాత్రమే. అటువంటి ఉపాధ్యాయులను గౌరవించాల్సినటువంటి బాధ్యత, వాళ్ళకి చేయూతను అందించాల్సినటువంటి బాధ్యత ఈరోజు ప్రభుత్వంలో మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థుల సంఖ్య తీస్తే 53% ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ ఉంటే ప్రైవేటు పాఠశాలలో 47% విద్యార్థులు ఉన్నారు. 34,000 స్కూళ్ళు ప్రభుత్వంలో ఉంటే 15,000 స్కూళ్ళు ప్రైవేటు వ్యవస్థలో నడుస్తున్నాయి. మరి ఇంచుమించు ప్రభుత్వంతో పాటు ఇంచుమించుగా సమానంగా విద్యార్థులు ప్రైవేటు విద్యా సంస్థలో చదువుతున్నారు. మరి ప్రభుత్వానికి ఈరోజు ఒక విద్యార్థిపైన ప్రభుత్వం ఎంత ఖర్చు పెడుతుంది, అంత సంబంధించిన బడ్జెట్ ప్రభుత్వానికి ప్రైవేటు విద్యా సంస్థల వల్ల మిగులుగొతుంది. కాబట్టి ఆ క్రమంలో ప్రైవేటు పాఠశాలలో పనిచేసేటువంటి ఉపాధ్యాయులకు కూడా ప్రభుత్వం చేయూతను అందించాలని, వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం వాళ్ళ యొక్క వెల్ఫేర్ కోసం కొన్ని స్కీములు ఏదైతే మేము రిప్రజెంటేషన్ ద్వారా గౌరవ శాసనసభ్యుల ద్వారా అందించామో వాటిని పరిశీలించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతూ సెలవు తీసుకున్నాం. ఈరోజు అపుస్మా వైఎస్ఆర్ కడప జిల్లా ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్న ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డ్స్ ప్రదానోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా రాష్ట్ర అధ్యక్షులు పశ్చిమ రాయలసీమ టీచర్స్ ఎమ్మెల్సీ ఎంవి రామచంద్రారెడ్డి గారు, అలాగే పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ శ్రీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి గారు మరియు అపుస్మా నాయకులు పాల్గొనడం జరిగింది. ఈరోజు అక్టోబర్ 2వ తారీఖు గాంధీ జయంతి మరియు
లాల్ బహదూర్ శాస్త్రి గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ముందు మేము సెప్టెంబర్ 5వ తారీఖు జరపాల్సినటువంటి ఈ కార్యక్రమాన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల మరియు ఈ విజయవాడ వరద బాధితుల సహాయార్థం కొన్ని వేరే కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల ఈ కార్యక్రమం లేట్ అయిపోయింది. ఏది ఏమైనా కూడా గురువు అనేటటువంటి పదాన్ని మనం గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ సమాజంలో అటు ప్రభుత్వము ఇటు ప్రైవేట్ రంగము రెండు కూడా ప్యారలల్గా మరి పనిచేస్తూ ఉన్నాయి. ఈ రాష్ట్ర అభివృద్ధిలో అయితేనేమి దేశ అభివృద్ధిలో అయితేనేమి ప్రైవేట్ విద్యా సంస్థల యొక్క పాత్ర చాలా కీలకంగా ఉంది. మరి అందులో ప్రధానంగా ప్రైవేట్ సెక్టార్లో పనిచేసేటటువంటి ఉపాధ్యాయులు అనేక సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు. మరి ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు ప్రభుత్వం యొక్క ప్రోత్సాహం జరుగుతూ ఉంటుంది. అది ప్రైవేట్ సెక్టార్లో కాస్తో కూస్తో జరిగినప్పటికీ కూడా మరి ఇప్పుడు ఉండేటటువంటి పరిస్థితుల బట్టి అందరూ కూడా టెక్నికల్ ఎడ్యుకేషన్ వైపు మొగ్గు చూపుతున్నటువంటి తరుణంలో ఇక్కడ సోషల్ కానీ ఇంకా కొన్ని హిందీ ఇలాంటి సబ్జెక్టులు చెప్పేటటువంటి పరిస్థితి చాలా అరుదుగా ఏర్పడుతూ ఉంది. ఏ టీచర్ అయినా స్కూల్లో డ్రాప్ అయిపోతే ఆ టీచర్ దొరికే పరిస్థితి కష్టంగా ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఉపాధ్యాయ వృత్తిని మనం అంతరించిపోతున్నటువంటి ఈ ఉపాధ్యాయ వృత్తిని మనం కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఈ ఉపాధ్యాయులను ప్రభుత్వం కూడా ప్రోత్సాహం అందించి వారికి కూడా ఈ సమాజంలో ఒక భరోసా కల్పించాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇవంతా కూడా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. మరి ప్రభుత్వ పెద్దలు కూడా ఆలోచన చేసి ఈ టీచర్స్ యొక్క వెల్ఫేర్ ఆలోచించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. ఓకే ఇంకోటి దిద్దాం ఎన్నికి వస్తే సార్ 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 ప్లీజ్ సార్ సార్ ప్లీజ్ సార్ హృదయ సుమాంజలి కృతజ్ఞతలు సార్. మీకు ఈ సమయాన్ని వెచ్చించి మా ఉపాధ్యాయులు మీకు ధన్యవాదాలు సార్. ఆమోదం చేస్తారని మేము ఆశిస్తున్నాము. అందరు ఉపాధ్యాయుల తరపు నుంచి మీకు మా కృతజ్ఞతలు.